యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు ఏదైతే యువగళం పాదయాత్ర చేశారో ఆ పాదయాత్ర పూర్తయిన సందర్భంగా విజయనగరం జిల్లాలో ఏదైతే సభ పూర్తయిందో ఆ సభకు పెద్ద ఎత్తున వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ జనసేన అధిపతులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పార్టీలతో నిమిత్తం లేకుండా న్యూట్రల్గా ఉన్నవారు కూడా పెద్ద ఎత్తున ఆ సభకు ఇచ్చేసిన సందర్భంగా వారందరికి కూడా పేరు పేరున నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు ఆ సభకు నేను కూడా పోవడం జరిగింది. 5 లక్షలకు పైగా జనం వచ్చి ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత అవసరమో ఆ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని నిరూపించినారని తెలియజేస్తూ, అదేవిధంగా జనవరిలో యువగళం పాదయాత్ర కుప్పంలో మొదలుపెట్టిన రోజు నుంచి అటు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మా యువనేత శ్రీ నారా లోకేష్ గారిని ఎంత అవహేళనగా మాట్లాడారో కూడా ప్రజలందరూ కూడా గమనించారు. పాదయాత్ర మొదలుపెట్టిన రోజు ఈ అధికార పార్టీ నాయకులు మంత్రులు వీళ్ళందరూ మాట్లాడిన భాష ఆయన నడవలేడు, పాదయాత్ర అంటే ఏదో తెలీదు అని మాట్లాడిన వాళ్ళు తర్వాత కొద్ది రోజుల్లో ఆ పాదయాత్రకి ప్రజల స్పందన లేదని మాట్లాడారు. ప్రజల స్పందన ఉందో ప్రజల స్పందన లేదో ఆ పాదయాత్ర జరిగిన తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఆ పాదయాత్ర నెల్లూరుకు వచ్చేసరికే నెల్లూరులో కూడా ఎలా జరిగిందో కూడా మీకు అందరికి కూడా ప్రత్యక్షంగా తెలుసు. ఇవన్నీ చూసిన తర్వాత దిక్కుతోచక ఏమి మాట్లాడాలో తెలియక ఇష్టారాజ్యంగా అదే మీరు పాదయాత్రలు చేశారు. మీ పాదయాత్రలకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీకు ఎంత సానుకూలంగా అన్ని విధాలా సహకరించారో కూడా ప్రజలు గమనించారు. అదే మా యువనేత శ్రీ నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మీరు అవలంబించిన తీరు అది కూడా ప్రజలు గమనించారు. కనీసం మాట్లాడేదానికి మైక్ ఇవ్వరు, మాట్లాడేదానికి స్టూల్ ఎక్కితే స్టూల్ తీసేసే పరిస్థితి, ఎక్కడికక్కడ ఒక గూండాగిరి పద్ధతిలో వైసీపీ నాయకులు చేసిన తీరు కూడా ప్రజలందరూ కూడా గమనించారు. ఇవన్నీ చూసి ఈరోజు ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టే రోజుకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక గూండా రాజ్యం, ఒక అరాచక రాజ్యం, సహజ వనరులు దోచే కాడించి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసేన కానీ ఇతర పార్టీ నాయకులు కూడా కనీసం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి. ఆ రోజు మా యువనేత శ్రీ నారా లోకేష్ గారు అటు తెలుగుదేశం పార్టీ నాయకులకి ధైర్యం చెప్తూ ప్రజలకి ఒక నమ్మకం కలిగిస్తూ అన్ని వర్గాల ప్రజల్ని వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటిస్తూ ఆ నియోజకవర్గ స్థాయి సమస్యలన్నీ తెలుసుకోవడమే కాకుండా ఆ నియోజకవర్గంలో బహిరంగ సభల ద్వారా కానీ ఇతరితర కానీ ఆయన ప్రతి నియోజకవర్గానికి కూడా హామీలు ఇస్తూ అన్ని వర్గాల వారికి ఎంతో నమ్మకం కలిగిస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ పాదయాత్ర ఒక మహాప్రభంజనం లాగా సాగిన సంగతి మీకు అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబో రోజుల్లో తెలుగుదేశం జనసేన ఈ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విముక్త రాష్ట్రం కావాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దాని నమ్మకం నిలబెట్టుకునే విధంగా ఇప్పటికే పలు సర్వే సంస్థలు అందరూ కూడా తెలియజేస్తున్నారు.
దాదాపు 57% ఓట్లతో 160 సీట్లకు పైగా ఈ రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని మీకు అందరికీ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ యువనేత శ్రీ నారా లోకేష్ గారు చేపట్టిన పాదయాత్రని మరొక్కసారి ఇంత ఘన విజయం మొదలైనప్పటి నుంచి ముగింపు సభ దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీరాజనం పట్టిన సంగతి అదేవిధంగా ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఆ రోజే చెప్పారు శ్రీ నారా లోకేష్ గారు, పాదయాత్ర సాగిస్తే పాదయాత్రలాగా ఉంటుంది, పాదయాత్ర సాగికపోతే దండయాత్ర అవుతుందని కూడా తెలియజేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఘనంగా జరిగిన ఈ పాదయాత్రని ముగింపు సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో యువగళం పాదయాత్ర మొదలుపెట్టి కుప్పం నుంచి విజయనగరం దాకా పాదయాత్ర చేసుకుంటూ అక్కడ ఉన్న ప్రజల సమస్యల మీద ఆ ప్రజల మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.